ఇక పంచాయతీ ఎన్నికల్లా మన పార్టీ బీకింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? గంతా హరీష్ గాడే చేసిండ్రా. ఓటమికి వాడే కారణమని మనోళ్ళకి చెప్పు. అర్థమైతుందా? ఇక చేసిందంతా నువ్వేనా? ఇప్పటికే మనల్ని జనం నమ్ముతలేరు. మళ్ళీ అబద్ధాలు చెబితే గేట్లా చెప్పు. అరే నేను చెప్పింది చెయ్యి గంతే, ఎక్కువ వదరబాక్. గ్రామాలల్లో మన పార్టీ ఖాళీ అయింది, అందుకే నువ్వే కారణం అంటున్నారు అందరూ. ఇక నేనేం చేసినా మొత్తంగా హరీషే చేసిండని చెప్పు. మన పేడు సోషల్ మీడియా వాళ్ళు కూడా గదే ప్రచారం చేయాలి. ఈ ఫేక్ సోషల్ మీడియా కూడా పార్టీని ముంచింది. నువ్వేమో వాళ్ళని నమ్ముకొని కాడర్ని వదులుకున్నావు. ఇక మీరు కోట్లాడుకొని మమ్మల్ని నాశనం చేసారు. మీరు మంచిగానే ఉన్నారు. ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడవా. గా హరీషే మొత్తం చేసిండని చెప్పు. అర్థమైతుందా? ఆగో చూసినవా, గెలిస్తేనేమో ఈడెళ్ళనే గెలిచిందని ఏతులు చెప్తాడు, ఓడిపోతేనేమో ఏరేటోళ్ళ మీదకి దోస్తాడు. గీట్లుంటది గీని తీరు. ఈయన బుద్ధే అది. వీనికి జల్సాలు చేసుడు తప్ప ఏం రాదు.